చాలా కాలం తర్వాత ఎంతో కాలం నుంచి అడుగుతుంటే వాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూకి. అసలు చాలా మంది కూడా సోషల్ మీడియాని కానివ్వండి ఎంతో వేదికల్ని బేస్ చేసుకొని పబ్లిక్లోకి వెళ్తుంటారు. ఇంత చేస్తున్న మీరు అసలు ఇంటర్వ్యూ అంటే ఎందుకు ముందుకు రారు? అంటే నేను అనేది ఏంటంటే ప్రజలలో ఉండాలి అనేది నా కాన్సెప్ట్ అమ్మా. ఇంటర్వ్యూలు ఇవన్నీ మనం టీవీలలో ముందు కూర్చొని మనం పబ్లిసిటీ చేసుకొని ఇవి కాదు నేను కోరుకున్నది. ప్రజలలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలి. మనం లైవ్, నాకు ఎక్కువ లైవ్ లేడీస్ని కానీ ఎవరైనా లైవ్ కలవాలని ఇష్టం ఉంటుంది. ఈ టీవీలలో దాంట్లకు నాకన్నా మాట్లాడే వాళ్ళు వక్తలు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చిండు, నేను ప్రజలకే వెళ్ళాలి, ప్రజలతోనే మాట్లాడాలి అని నాకు అది ఫస్ట్ నుంచి ఉంటుంది. అంతకు మించి నేను పబ్లిసిటీ ఎందుకు పదవులు కావాలన్న వాళ్ళకు, పని పాట లేని వాళ్ళకి, పబ్లిసిటీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంతేదో చేసేసి పేపర్లో వేయించుకోండి. నేను రోజుకు ఒక 400 మందిని లైవ్లో కలుస్తా. నేను ఎప్పుడు పేపర్లో వేయించుకోను, టీవీలలో కొని, నాకు అది ఫస్ట్ నుంచి లేదమ్మా. ఎందుకంటే ప్రజలే పబ్లిసిటీ అని మీ కష్టాన్ని మీ అధిష్టానం గుర్తించి దేవుడు గుర్తిస్తాడు. అధిష్టానం గుర్తిస్తుంది. ఆయన జీవుని ఆజ్ఞ లేని చీమైన గుట్టదు అన్నట్టు అధిష్టానాన్ని కూడా మనసు కలిగేలా దేవుడే చేస్తాడు. దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తున్నాము. దేవుడి దేవుళ్ళ హ్యాపీగా మంచి ఆరోగ్యంగా పోస్టులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇస్తారు అన్నయ్య, ఆయనకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ప్రజలలో ఎవరికి ఎక్కువ సేవ చేస్తారు, మీకు ఇది కావాలి అనేది పర్టికులర్ అట్లేం లేదమ్మా. పార్టీ ఏది చెప్తే నేనేం చేస్తున్నా వాళ్ళకి తెలుసు. ఏదైతే వీళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు అన్నప్పుడే వాళ్ళు ఇస్తారు. నీ డిమాండ్ పెట్టుకొని నాకు ఇది కాదు అది కాదు, అది ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు అనిపించేది. అది మనకి ఇచ్చిన పనిని చేయాలి, లేదు అంటే వెయిట్ చేయాలి. దట్స్ ఆల్, అంతే. ప్రజలు నమ్ముకుంటూ పోతే మంచి రోజు అంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజు వస్తుంది. ఏదో ఒక రోజు అయితే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మీకు మంచి రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్, ఎంతోమంది మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, మహిళలు ఎంతోమంది వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఇంకా అన్ని రంగాల్లో బయటికి రావాలనుకున్న మహిళలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదమ్మా, మీ ధైర్యము, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడంటే ధైర్యంగా మనం సమాజంతో ఒక మంచి మనసుతో ముందుకెళ్ళేసి భార్య భర్తలు మంచిగా ఉండండి. ఒక కుటుంబంలో బయట జరుగుతున్నాయన్నీ కూడా మీరు ఒకసారి గమనించాలి. మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోడు కొన్ని ఉండొచ్చు, మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా కొంతమంది వచ్చి యాక్సిడెంట్ కూడా జరగవచ్చు. అవి చాలా రేర్గా జరుగుతాయి. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండి ఎవరు అన్నయ్యని పట్టించుకోకుండా ఎవరో వస్తారో ఏదో చేస్తారో ఏదో చూడకండి. మీకు తోసింది చెయ్యండి. మీరు ఒక ధైర్యంతో ముందుకెళ్ళండి. ఎన్నో జీవులల్లో మానవ జన్మ అనేది చాలా గొప్పది. మనం ఏదో ఒకటి సాధించి 10 మంది కోసం చచ్చిపోతే ఆ జన్మలో మనం చనిపోయినప్పుడు మన ఎంబడో 10 మంది వచ్చి ఏడవాలి. అది లైఫ్. మనం చచ్చిపోయినప్పుడు 100 మంది వచ్చి ఊంచిపోవడం అనేది జన్మగా అనేది నా సిద్ధాంతము. కాబట్టి ఒకవేళ 10 మందికి మనం ఏం చేసినా ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ చీ అనేది మనం తెచ్చుకోవద్దు అనేది నా సిద్ధాంతం. 10 మంది కోసం బ్రతకడమే నా సిద్ధాంతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మిమ్మల్ని అండి అనడం కంటే నాకు ఎక్కువ అక్క అనడమే అలవాటు. బట్ నా కోసం మీరు ఇంత టైం స్పెండ్ చేయడం, మీ బిజీ షెడ్యూల్లో కూడా అసలు కెమెరా అంటేనే ముందుకు రాకుండా ప్రజల్లో ఉండే మీరు మా కోసం ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నట్టుగా నామినేటెడ్ పోస్ట్ రావాలి, అలానే ఇంకా ఎంతోమంది మహిళలకు ఖచ్చితంగా మీ ఆదర్శం అవ్వాలి, వాళ్ళకి సాయం చేయాలి, ముందు అడిగేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మహిళల్ని మీకు ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది మీ పాయింట్ బ్యాంక్. కీప్ వాచింగ్.